హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బాచపల్లి 200 ఫీట్ రోడ్లో కనెక్టివిటీతో ఉంటుందండి. హై రైజ్ అపార్ట్మెంట్స్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 2 acres 20 గుంటాస్ ఉంటుందండి. మనకి ఇందులో 2 టవర్లు వస్తాయి. G+4 క్లబ్ హౌస్ వస్తుంది, 4 బేస్మెంట్స్ వస్తాయి, G+32 ఫ్లోర్స్ ఈచ్ టవర్ వచ్చేసి. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు 550 ఫ్లాట్స్ అయితే ఇందులో వస్తాయండి. వాకింగ్ ట్రాక్స్, బిజినెస్ లాంగ్ ఏరియా, స్విమ్మింగ్ పూలు, టెడ్లర్ పూలు, బ్యాంకెట్ హాల్, అలా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి మనకు ఫ్లోర్ ప్లాన్స్ అండి. అండ్ 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే ఇందులో మనకైతే అవైలబుల్లో ఉన్నాయండి. HMD అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. మనకి ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించి టోటల్ డీటెయిల్స్ కూడా కింద మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. ప్రైస్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రజెంట్ అయితే కనుక చూసుకున్నట్టయితే వర్క్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది కూడా మీకు చూపెడతానండి. ఇందులో వచ్చేసి మనం 20% పేమెంట్ చేసి మిగతాదంతా బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చండి. మనకు ఇప్పుడు రేరా కూడా వచ్చింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. HMD అండ్ రేరా 2 అప్రూవల్ తోటి మనకి ప్రాజెక్ట్ అనేది వచ్చిందండి. మీరు అన్నీ చూసేటి అన్ని ఫ్లోర్ ప్లాన్స్ అండి. ఇలా డిఫరెంట్ సైజెస్లో ఫ్లోర్ ప్లాన్స్, కీ ప్లాన్స్, మనకు లేఅవుట్ ప్లాన్ కనుక చూసుకున్నా కానీ ఏది చూసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే మంచి హై రైజ్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, లగ్జరీ అపార్ట్మెంట్స్ అయితే వస్తున్నాయండి. మనకి ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 4A కొత్తగా ఏదైతే మల్లంపేట పడిందో దానికి కూడా చాలా నియర్ బై అనేది ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు మొత్తం 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 3 to 4 కిలోమీటర్స్ వస్తుందండి. క్లబ్ హౌస్ ఎలివేషన్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. చాలా రిచ్ లుక్లో వీళ్ళు క్లబ్ హౌస్ ఎలివేషన్ అయితే ఇస్తున్నారు. మీరు చూస్తున్నారు కానీ ఎలివేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా రిచ్గా ఉంటుంది. మనకు బిల్డింగ్ ఎలివేషన్ కానీ క్లబ్ హౌస్ ఎలివేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. ప్రజెంట్ వర్క్ ఏ విధంగా ఉందో వర్క్ స్టేటస్ మీకు ఒకసారి చూపెడతానండి. ప్రజెంట్ అయితే వర్క్ స్టేటస్ కనుక చూసుకున్నట్టయితే మనకు సెలార్స్ అయితే తవ్వడం మొత్తం కంప్లీట్ అయిందండి. ఇంకా కొంచెం చిన్న వర్క్స్ ఉన్నాయి. పిల్లర్స్, పుట్టింగ్స్ వర్క్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు సెలార్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఆల్రెడీ HMD రేరా అప్రూవ్డ్ కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. మనం 20% పేమెంట్ చేసి మిగతా బ్యాంక్ లోన్కి వెళ్ళినా కానీ మనకు సరిపోతుంది. మన కమ్యూనిటీస్ కాస్ట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. అవన్నీ క్లియర్గా మీరు చూసుకున్న తర్వాత మీరు ఓకే అనుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇందులో ఎటువంటి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు సైట్లో కూడా సైట్ ఆఫీస్ ఉంటుంది. మనకు మోడల్ ఫ్లాట్ కూడా రెడీ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ మీరు చూసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాతనే మనం ప్రొసీడ్ అనేది కావచ్చండి. ఎందుకంటే మనకు రేరా కూడా వచ్చింది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీరు వచ్చే ముందు ఒక్కసారి అయితే నెంబర్ కంపల్సరీ కాల్ చేయండి. మీకు లొకేషన్ డీటెయిల్స్ కూడా పెడతారు. సైట్ విజిట్కి వచ్చే ముందు కూడా ఒకసారి ఇన్ఫామ్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్, మనకు సైట్లో ఎగ్జిక్యూటివ్స్ ఎవరు ఉంటారు ఏంటి, మనకు ఈ వీడియో నుంచి చూసి వెళ్ళారు అని అంటే మాత్రం మీకు కంపల్సరీ డిస్కౌంట్ అనేది సపరేట్గా ఉంటుంది. అది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఛానల్ నుంచి చూసి వచ్చాము అని చెప్పి మీరు మెన్షన్ చేసినట్టయితే వాళ్ళు డిస్కౌంట్ కూడా మంచి డిస్కౌంట్ ఆఫర్ అయితే మీకు స్పెషల్ కోడ్ తోటి డిస్కౌంట్ ఆఫర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి. ఇది టోటల్ ఓవరాల్గానైతే ప్రజెంట్ ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఈ విధంగా స్టార్ట్ అవుతుందండి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.